సిపిఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి కమ్మడి జమ్మల జితేందర్ రెడ్డి గారికి పరిచయం కావాల్సిన కోరుతున్నాం. అలాగనే సిపిఐ ఖమ్మం నగర కార్యదర్శి కమ్మడి ఎస్కే జానిమయ్య గారిని పరిచయం కావాల్సిన కోరుతున్నాం. అలాగనే జోహార్ విద్యుత్ పోరాట అమర వీరులకు, జోహార్ కామెడ్ సత్యలపల్లి రామకృష్ణ, జోహార్ కామెడ్ విష్ణువర్ధన్ రెడ్డి, జోహార్ కామెడ్ బాలస్వామి. జోహార్ విద్యుత్ అమర వీరులకు, జోహార్ రామకృష్ణ. జోహార్ విద్యుత్ అమర వీరులకు, జోహార్ విద్యుత్ అమర వీరులకు. కామ్రేడ్స్, ఈరోజు విద్యుత్ పోరాటంలో అమరుడైనటువంటి కామెడ్ సత్తెనపల్లి రామకృష్ణ, కామెడ్ విష్ణువర్ధన్ రెడ్డి, కామెడ్ బాలస్వామిల ఏదైతే 25 సంవత్సరాల క్రితం ఆ పోరాటంలో అమరుడైనటువంటి ఆ కామ్రేడ్స్కి నివాళులర్పిస్తూ ఆ పోరాటాన్ని స్మరించుకునే దానికోసం మనం ఈరోజు కామెడ్ సత్తెనపల్లి రామకృష్ణ స్తూపం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు విద్యుత్ రంగాన్ని మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో పోరాటం జరిగింది. ఆ పోరాటంలో భాగంగానే చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆందోళనకారుల మీద ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం జలియన్ వాలాబాగ్లో ఏ విధంగా ఆనాడు బ్రిటిష్ వారు దుర్మార్గం చేశారో అదే పద్ధతుల్లో ఆ ఆందోళన మీద కూడా లాఠీ చార్జీ, తుపాకులతో కాల్పులు, బాష్పవాయు ప్రయోగాలు చేసి 3 చనిపోవటం, అనేక మంది గాయాలైనటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఇవాళ ఆ పోరాటం ఇప్పటికి కూడా ఇవాళ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచేటువంటి పోరాటం. కేవలం అది చంద్రబాబుకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం కాదు. ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా ఆ ప్రపంచ బ్యాంకు విధానాలు అమలైతే మన రాష్ట్రంలో పేదవాడికి విద్యుత్ అందేటువంటి పరిస్థితి ఉండదు, రైతుకు ఉచిత విద్యుత్ ఇవాళ ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ప్రతి సంవత్సరం కూడా 15% ఛార్జీలు పెంచాలని ఆనాడు ప్రపంచ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. వాటిని అమలు చేసేదానికోసం ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం పూనుకున్నది. దానికి వ్యతిరేకంగానే పెద్ద ఎత్తున పోరాటం, బిజిలీ బంద్ లాంటి కార్యక్రమం చేస్తే పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. అదేవిధంగా బ్యాలెట్ ద్వారా ఇతర అనేక రూపాల్లో కార్యక్రమాలు ప్రజలు ఆందోళనలో స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. చివరికి ఆ పోరాటానికి తలొక్కి ఆనాడు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకనే ఆ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచేటువంటి పోరాటం. ఇవాళ ఆ పోరాటం వల్లనే ఆ 3 అమరులైనటువంటి వాళ్ళ త్యాగం వృధా కాలేదు. 25 సంవత్సరాలైన కూడా ఇప్పటికి కూడా ఇవాళ రాష్ట్రంలో ఎవరన్నా విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే భయపడేటువంటి పరిస్థితి ఆ ఆందోళన ద్వారా ఆ అమరవీరుల యొక్క త్యాగం వల్ల సాధ్యమైందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ అందుకనే ఇప్పటికి కూడా ఇవాళ పేదవాడికి పాలకులు ఎవరు మారినా కూడా 200 యూనిట్ల కరెంటు ఉచితం ఇచ్చిన, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన విధంగా ఆనాడు ఆ పోరాటం జరగకుండా ఉండుంటే, ఆ ప్రపంచ బ్యాంక్ ఆదేశాలు అమలయ్యి ఉంటే ఇవాళ రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ఇవాళ విద్యుత్ అందేటువంటి పరిస్థితి ఉండదు. ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. అందుకని ఆ పోరాటం వల్లే ఇవాళ అందరికీ కూడా ఇటువంటి విద్యుత్ సౌకర్యం కలుగుతుందంటే అది కమ్యూనిస్టులు నిర్వహించినటువంటి పోరాటం. చాలామంది అనొచ్చు కమ్యూనిస్టులు ఏం చేశారు. కమ్యూనిస్టులు ఆనాడు పోరాటం చేయబట్టే ఇవాళ రైతులకు ఉచిత విద్యుత్ కానీ పేదవాడికి 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ అందుతుందంటే అది కమ్యూనిస్టుల పోరాటం వల్ల సాధ్యమైందని ఇవాళ గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళ కమ్యూనిస్టులకు ఉంది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే దానికోసం ప్రయత్నం చేస్తుంది. విద్యుత్ సవరణ బిల్లుతోటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇవాళ స్మార్ట్ మీటర్లని లేకపోతే కరెంటు మొత్తం కూడా అదానీ లాంటి కంపెనీలకు అప్పచెప్పే దానికోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ బషీర్ బాగ్ పోరాట స్ఫూర్తితోటి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా
రాబోయేటువంటి రోజుల్లో మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయటం ద్వారా ఆ అమరవీరులు ఏదైతే ఆనాడు ప్రజల సమస్యల మీద, ఆ విద్యుత్ సమస్య మీద పోరాడి నేల కొరిగినటువంటి రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వాముల త్యాగాన్ని వృధా కానీయకుండా ఈ దేశంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకునే దానికోసం ఈ పోరాట స్ఫూర్తితోటి మనం అందరం కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచేదానికోసం మనం కమ్యూనిస్టులుగా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఆ పోరాటం అమరులైనటువంటి రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వాములకి విప్లవ జోహాలు తెలియజేస్తూ, మీ పోరాటం వృధా కాదు, మీ త్యాగాలు వృధా కావు, మీ ఏదైతే మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకి కమ్యూనిస్టులు సిద్ధమవుతారని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కామ్రేడ్స్, 25 సంవత్సరాల నాడు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడి అమరులైనటువంటి కామ్రేడ్ సత్తెనపల్లి రామకృష్ణ గారికి మీ అందరి సమక్షంలో ఈ సందర్భంగా విప్లవ జోహార్లు సిపిఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాను. 2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా చాలా దుర్మార్గంగా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా యావత్తు తెలంగాణ తెలుగు ప్రజలు పోరాడారు. ఆ ఫలితంగా ఉద్యమాలని వెనకపట్టు పట్టించడానికి, నిర్బంధంలో ముంచడానికి ప్రజల్ని ఒక శత్రువులుగా భావించి చంద్రబాబు నాయుడు బషీర్బాగులో దుర్మార్గంగా కాల్పులు జరిపించాడు. దాంట్లో ఆ కాల్పుల్లో 3 అమరులైనారు. సత్తెనపల్లి రామకృష్ణ మన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక యువజన కామ్రేడు. ఆయన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యల మీద ఉద్యమాలు నిర్వహించినటువంటి గొప్ప కార్యకర్త. ఆయన యొక్క అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశ వ్యాప్తంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాల మీద మనం దృఢంగా పోరాడాలని, ఐక్య ఉద్యమాల ద్వారాగానే ఈ విద్యుత్ సంస్కరణల పేరిట పేద ప్రజలకి ఉచిత కరెంట్ అని లేకుంటే మరొకటి అని చెప్పి వాగ్దానాలు చేసి దొడ్డిదారిన మరో విధంగా కొత్త పాలసీలు తీసుకొచ్చి ప్రజల మీద భారాలు మోపేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాలని చెప్పి సిపిఎం మాస్ లైన్ మీ అందరూ కూడా పిలుపునిస్తుంది. ఏదైతే సత్తెనపల్లి రామకృష్ణ గారు తన అమూల్యమైనటువంటి ప్రాణాలని ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం అర్పించారో ఆయన ఆశయాలు అనేటువంటివి ఇంకా మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. వాటిని ముందుకు తీసుకోవడం కోసం 3 విప్లవ కమ్యూనిస్టు పార్టీలు లేదా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలు అందరం కూడా ఐక్యంగా ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములై రామకృష్ణ గారి యొక్క ఆశయాల్ని సఫలీకృతం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తుంది. సందర్భం అందరికీ తెలిసింది. మనం నాయకులు చెప్పారు, 25 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు ప్రపంచ బ్యాంకు భారతదేశంలో తన సంస్కరణలు అమలు చేయడం కోసం ఆనాడు ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రయోగశాలకు ఎంచుకున్న దశలో దానికి వ్యతిరేకంగా ప్రమాదాల నుంచి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలని చెప్పేసి ఆనాడు వామపక్ష పార్టీలు మొత్తం కలిసి ఒక వేదిక పైకి వచ్చి ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించే 3 మాసాల పాటు ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా చాలా అత్యంత మిలిటెంట్గా ఉద్యమాలు జరిగాయి. చలో అసెంబ్లీ కార్యక్రమం పైన ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి కాల్పులు, దుర్మార్గమైన దమనకాండ వల్ల ఈ 3 కామ్రేడ్స్ తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే నాయకులు చెప్పినట్టుగా ఇప్పటికే ఆ పోరాట ఫలితంగా విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఆపచేయడం కానీ, పూర్తి స్థాయిలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలు జరగకుండా ఆగడం కానీ, ఆ తర్వాత రైతాంగానికి ఉచిత విద్యుత్ రావడం కానీ, ఇవన్నీ కూడా ఆ పోరాట ఫలితంగా ఇలవైనటువంటి ఆ 3 ప్రాణాల వల్ల ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి వచ్చినటువంటి గొప్ప విజయాలని చెప్పి అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ప్రపంచ బ్యాంక్ కాకుండా మరొక రూపంలో మన దేశం మీద అలాంటి పెత్తనం కొనసాగుతూ ఉంది. ప్రపంచ బ్యాంకు దాన్ని నడిపించే సామ్రాజ్యవాద శక్తులు ఇవాళ ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశం మీద కూడా తమ ఆధిపత్యం రుద్దడం కోసం, మన దేశాన్ని దోపిడీ చేయడం కోసం సర్వ ప్రయత్నం చేస్తామని ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత 50% ఇలా పన్నులు పెంచారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 6 మాసాలుగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు ఎనికి తగ్గిందంటే ట్రంప్ చెప్పినట్టుగా, అమెరికా సామ్రాజ్యం చెప్పినట్టుగా భారతదేశంలోకి అమెరికా వస్తువుల మీద 0 ట్యాక్స్ అయితే ఈ దేశం నష్టపోతే ఈ దేశ ప్రజలు ఊరుకోరు. ప్రపంచ బ్యాంకు సంస్థలకు వ్యతిరేకంగా పోరాడిన చైతన్యం ఈ దేశంలో ఉంది. నేను కనుక అమెరికాలో లొంగిపోయి కనుక
జీరో ట్యాక్సీలుగా ఒప్పందం లొంగిపోతే మాత్రం ఈ దేశ ప్రజలు నన్ను సహించరు, దేశ ప్రజలు అంగీకరించే భయంతో ట్రంప్ ఇలా మోడీ వెనక్కి తగ్గిందంటే ఆయన ఏదో దేశభక్తితోనో దేశ ప్రజల కోసం కాదు, ఈ దేశ ప్రజల ఒక చైతన్యం విద్యుత్ అమరవీరులు రగిలించినటువంటి ప్రపంచ బ్యాంకు వ్యతిరేక పోరాట చైతన్యం ఈ దేశ ప్రజల్లో ఉంది కాబట్టి అలాంటి పోరాటాలు ముందుకు వద్దని చెప్పి భయంతో ఇలా మోడీ వెనక్కి తగ్గాడు. అయినా అమెరికా వాడు ఇలా మన మీద తారీఫులు పెంచాడు. దానికి వ్యతిరేక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వం మౌనం వహిస్తూ ఉంది. అమెరికా వాడు మన మీద దాడి చేస్తూ ఉంటే, పన్నులు పెంచుతూ ఉంటే, బెదిరింపులో పాల్పడుతూ ఉంటే, ఈ దేశ 140 కోట్ల మంది ప్రజల్ని అవమానపరుస్తూ ఉంటే ఈ దేశ ప్రధానమంత్రిగా ఏమాత్రం కూడా దాన్ని ఖండించకుండా, వ్యతిరేకించకుండా, ఈ దేశ గౌరవాన్ని కాపాడకుండా, ప్రతిష్టను నిలపకుండా ఈ మోడీ లొంగుపాటు వైఖరి అనుసరిస్తూ ఉండు. దీన్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అమెరికా సామ్రాజ్యవాదం యొక్క ఆటలు ఈ దేశంలో సాగవు. అమెరికాకి ఈ దేశ ప్రజలు లొంగిపోరు అని చెప్పేసి మనకు జాతీయోద్యమ స్ఫూర్తి కూడా ఉంది. 200 సంవత్సరాలు సామ్రాజ్యవాదంగా పోరాడించడం భారత ప్రజల్లో ఉంది కాబట్టి ఆ పోరాటంతో విద్యుత్ అమరవీరుల యొక్క స్ఫూర్తితోటి రాబోయే కాలంలో ఈ రాష్ట్రం కానీ దేశంలో కానీ సామ్రాజ్యవాద శక్తులు, పెట్టుబడిదారి శక్తులు చేస్తున్నటువంటి గమనకాండ దోపిడీని ప్రతిఘటించడం కోసం అమరవీరుల యొక్క స్ఫూర్తితోటి మనం ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి తరఫున ఈ ముగ్గురు కామ్రేడ్ రామకృష్ణ, కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి, కామ్రేడ్ బాలసాయి ముగ్గురు కూడా విప్లవోత్సవాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. విద్యుత్ పోరాటంలో అమరులైనటువంటి కామ్రేడ్ సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి గారి నివాళి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వామపక్ష పార్టీ కార్యకర్తలందరికీ మొదటగా నమస్కారాలు. ఆ రోజు జరిగినటువంటి విద్యుత్ పోరాటం ప్రత్యక్షంగా మనందరం ఎక్కువ మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో కూడా మేము ఒక్కరు ఉన్నాం. ఆ రోజు జరిగినటువంటి ఘటన చూసిన తర్వాత అట్లాంటి భయంకరమైనటువంటి ఘటన భవిష్యత్తులో వాళ్ళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అట్లాంటి ఘటన జరగదేమో అన్నటువంటి ఇది మనకు స్పష్టంగా ఆ రోజు కనపడదు. ఆ రోజు ఆ పోరాటంలో వాళ్ళ చనిపోయినటువంటి ఆ కామ్రేడ్స్ వాళ్ళ ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అమలు చేయాలని చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ఎర్రజెండా పార్టీల నాయకత్వంలో నిర్వహించినటువంటి పోరాటం వాళ్ళ చంద్రబాబు నాయుడిని గద్దెదింపే వైపు వాళ్ళ వచ్చిందన్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా ఆ రోజు చూసాం. అందుకని ఈ దేశంలో ఎవరు ఏ సంస్కరణలు అమలు చేయాలన్నా కమ్యూనిస్టులు, వాళ్ళ వామపక్ష పార్టీలు, ఎర్రజెండా పార్టీలు, కార్మిక వర్గం ఖచ్చితంగా ఈ దేశంలో వాళ్ళ అలాంటి సంస్కరణలకి, సామ్రాజ్యవాద అనుకూల సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తారు. దాన్ని అమలు జరపడం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సాధ్యం కాదన్నటువంటి విషయాన్ని మన విద్యుత్ పోరాటం ద్వారా మనం తెలియజెప్పాం. ఆ రకంగా భవిష్యత్తులో కూడా ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తే ఎంతటి పెద్దటి సంస్కరణ కార్యక్రమమైనా, ఎంతటి ప్రజా వ్యతిరేక విధానాలైనా తిప్పికొట్టగలిగినటువంటి శక్తి వాళ్ళ కమ్యూనిస్టులకు ఉందన్నటువంటి విషయాన్ని మనం విద్యుత్ పోరాటం ద్వారా రుజువు చేశాం. అదే స్ఫూర్తితోటి వాళ్ళ బలిదానాలు వాళ్ళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వృధా కాలేదు. ఆ స్ఫూర్తితోటి భవిష్యత్ కాలంలో కమ్యూనిస్టులుగా మనం వాళ్ళ ఈ ప్రభుత్వాలు నిర్వహించేటువంటి నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ఫాసిస్ట్ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పి కొట్టే దాంట్లో అందరం ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ముగ్గురు కామ్రేడ్స్కి విప్లవోత్సవాలు జిల్లా సిపిఐ పార్టీ తరఫున తెలియజేస్తారు.